హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మీరు 10 సెకండ్స్ కంటే తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జనరల్ వేలో మీరు లాజికల్ వే జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆల్రెడీ మీకు టాపిక్ వైజ్ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సిరీస్లో ఏంటంటే టు ద పాయింట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ చూడగానే మీరు డైరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలో ఆ ట్రిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ సిరీస్లో ఉన్న అన్ని వీడియోస్ చూసి వెళ్ళండి. డెఫినెట్గా ఈ సిరీస్ చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మీకు 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేశాను. అలాగే మీకు ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకోసం ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించి ఒక 20 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే రీజనింగ్కి సంబంధించి ఒక 15 ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి ఈ రెండు ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూడండి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ పొందొచ్చు. ఈ వీడియోలో మనం సింప్లిఫికేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. సో సింప్లిఫికేషన్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉండే విధంగా ఉంటాయి, కానీ ఒక ప్యాటర్న్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేషన్స్ లేకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనం జనరల్గా చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే మనం ఏం చేస్తాం, ఒక ఫార్ములా రాస్తారు. ఏంటిది, 1/, డిఫరెన్స్ ఆఫ్ 1/, ఫస్ట్ టర్మ్ మైనస్ 1/, లాస్ట్ టర్మ్. 1/, డిఫరెన్స్ ఎంత, 5కి 8కి డిఫరెన్స్ ఎంత ఉంది, 3/1/, ఫస్ట్ టర్మ్ అంటే ఎంత, ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది, 5 ఉంది. 1/5 మైనస్ 1/, లాస్ట్ టర్మ్ అంటే ఎంత, 17. 1/3 ఇంటూ ఎల్సిఎం ఎంత వస్తుంది, 85. 17 టైమ్స్ పోతుంది. అలాగే 17 5 టైమ్స్ పోతుంది. ఓకే, సో 1/3 ఇంటూ 17లో నుంచి 5 పోతే ఎంత వస్తుంది, 12/85. 3 ఎన్నిసార్లు పోతుంది, 4 టైమ్స్, 4/85. ఇది జనరల్ వేలో మనం చేస్తే, జనరల్ వేలో కాదు, ఇది కూడా షార్ట్ ట్రిక్ వేలో చెప్తారు, కానీ దీనికి ఇంకా సూపర్ ఫాస్ట్ మెథడ్ చెప్తాను. ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4. న్యూమినేటర్లో 4 రాయండి. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, 5, లాస్ట్ నెంబర్ 17, మల్టిప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/85. 10 సెకండ్ కంటే ఎక్కువ క్వశ్చన్ తీసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. 1 + 1/x + 1, 1 + 1/x + 2. సో ఇలా 1 + 1/x + 4 ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసి ఏం చేస్తాం, మీరు కంప్లీట్గా మళ్ళీ ఎల్సిఎం తీసుకుని అలా చేయొద్దు. మనం 1 + 1/2 అంటే ఏం చేస్తారు, 2 1 2 + 1 ఎంత, 3/2. ఇలా కాకుండా జస్ట్ 2కి 1 యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 3/2 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 3/4 ఉందనుకో, 4కి 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 7/4. ఈ లాజిక్ అప్లై చేస్తే x + 1కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, x + 2/x + 1 ఇంటూ x + 2కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, x + 3/x + 2 అండ్ సో ఇంక మొత్తం రాయాల్సిన పని లేదు. ఇంకా లాస్ట్ది x + 4కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, x + 5/x + 4. సో క్యాన్సిలేషన్ చూడండి ఎలా అవుతుంది, టాప్ టు బాటమ్ ఇలా క్యాన్సిల్ అవుతుంది. సో మనకేం మిగులుతుంది, పైన x + 5 మిగులుతుంది, అలాగే x + 1 మిగులుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ప్యాటర్న్ క్యాన్సిలేషన్ అనేది టాప్ టు బాటమ్ అవుతుందా, బాటమ్ టు టాప్ అవుతుందో చూడాలి. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇదే ప్యాటర్న్, జాగ్రత్తగా చూడండి. 1 + 1/x 1 + 1/x + 1 అంటే దీన్ని ఎలా రాయొచ్చు, x + 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, x + 1/x ఇంటూ x + 1కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, x + 2/x + 1 ఇంటూ అండ్ సో డైరెక్ట్ లాస్ట్ది రాయండి. x + 3కి 1 యాడ్ చేస్తే x + 4/x + 3. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, టాప్ టు బాటమ్ ఇలా క్యాన్సిల్ అవుతున్నాయి కదా, ఇలా క్యాన్సిల్ అవుతాయి. టాప్లో ఏముంది, x + 4 ఉంది, బాటంలో x ఉంది. x + 4/x, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ మనం జాగ్రత్తగా అప్లై చేస్తే a + b ఇంటూ a - b కదా, ఏమవుతుంది, a² - b². √2² అంటే ఏమవుతుంది, 2 -
స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 3, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. డైరెక్ట్గా ఫార్ములా బేస్ ఇది. నెక్స్ట్ వన్, ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇవి ప్రొసీజర్ డైరెక్ట్గా సేమ్గా ఉంటుంది, మనం ప్రతిదీ క్యాలిక్యులేషన్ రాయకూడదు. ఇక్కడ మొత్తం ఫార్ములా బేస్ మీద ఉన్నాయి. ఫార్ములా బేస్ మీద ఏంటి అంటే ఆ ఫార్ములా మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 ఆఫ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అలాగే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4ab. ఈ 2 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెంబర్స్ ఎంత ఇచ్చినా సరే మనం డైరెక్ట్గా సింగిల్ లైన్లో చేయొచ్చు. ఇది చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది 4 ఇంటూ ab కదా, 4 ఇంటూ a ప్లస్లో 469 ఇంటూ 144 బై డినామినేటర్లో 2 ఇంటూ 469 ఇంటూ 144. ఈ నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయి. 2 ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను ఇక్కడ ఈ మొత్తం రాశాను, ఇది కూడా అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా మనకు 4 ఇంటూ ఏబీ అవుతుంది. ఇక్కడ ఏబీ వచ్చేసింది, ఏబీ క్యాన్సిల్ అవుతుంది. 4 2 టైమ్స్ పోతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా సేమ్ ఇదే కదా, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏమవుతుంది 4 ఇంటూ ఏబీ, డినామినేటర్లో ఏముంది ఏబీ ఉంది, ఏబీ క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ బి 4 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్. మనకి ఏమవుతుంది ఆన్సర్ 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై డినామినేటర్లో ఏముంది ఇది a స్క్వేర్ ఇది b స్క్వేరే కదా, సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది 2. ఆప్షన్ సి, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు √3 + 1 బై √3 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ y ఈజ్ ఈక్వల్ టు √3 - 1 బై √3 + 1 దెన్ 3 ఆఫ్ x ప్లస్ y. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ డైరెక్ట్ అప్రోచ్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఏముంది 3 ఆఫ్ x ప్లస్ y కదా, సో కంపల్సరీగా మనం ఆన్సర్ అనేది 3 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఆప్షన్ ఏ 3 యొక్క మల్టిపుల్ కాదు, బి కాదు, డి కాదు, డైరెక్ట్గా ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది డైరెక్ట్ అప్రోచ్. ఇంకోటి ఇదే ప్యాటర్న్ వస్తే మనం డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వాల్యూ ఎలా కనుక్కోవాలి. సో మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి, √3 ఈ 1 కూడా ఏం చేస్తారంటే √1గా రాయండి బై √3 - 1 ఇది √2లో మార్చేయండి. అలాగే y కూడా ఎలా ఉంది √3 - 1 బై √1 రాయండి, √3 ప్లస్ √1గా రాయండి. జస్ట్ ఏం చేస్తారంటే 3 + 1 ఎంత 4 బై 3 - 1 ఎంత 2 ఇంటూ 2 రాసేయండి. 2 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత 4 వచ్చింది. సో 3 ఇంటూ 4 ఎంత 12 ఈజ్ ద ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ √5 - 1 బై √5 + 1 అలాగే √5 - 1 బై √5 ఇది ప్లస్ ఇది మైనస్, ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ ఇలా ఇచ్చారనుకో మీరు ఇది రూట్లో కన్వర్ట్ చేసుకోండి. ఒకసారి తీసేయండి, ఒకసారి యాడ్ చేయండి. 5 + 1 ఎంత 6, ఒకసారి తీసేయండి. 5 - 1 ఎంత 4 ఇంటూ 2 టైమ్స్ పోతుంది 2 3 టైమ్స్. వాట్ ఈజ్ ఆన్సర్ 3 ఈజ్ ఆన్సర్. అంతేగాని మీరు మళ్ళీ రేషనలైజ్ చేసి ప్రాబ్లం అవుతుంది, లెంగ్దీ అవుతుంది. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ ఇక్కడ కూడా ఏమన్నాడు a² - b స్క్వేరే కదా, a² - b స్క్వేర్ అంటే మనం రాయొచ్చు a - b ఇంటూ a + b ఫార్మెట్లో రాయొచ్చు. డినామినేటర్లో ఏముంది a + b ఉంది, a + b క్యాన్సిల్ అవుతుంది. సో మనం ఏం చేయాలి మైనస్ వాల్యూ రావాలి. 0.27లో నుంచి 0.13 తీసేస్తే ఎంత అవుతుంది 0.14. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, ఎప్పుడైనా సరే ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు వాల్యూ చూడొద్దు, వాల్యూ వెనకాల ఉన్న ఫార్ములా చూడండి. ఆ ఫార్ములాగానే మీరు రాస్తే ప్రాబ్లం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √2 + √2 + √2 అండ్ సో ఆన్ అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే వీటిని మీరు 2 ఫ్యాక్టర్స్గా రాయండి. డిఫరెన్స్ 1 ఉండాలి. ఇప్పుడు మనం 2ని ఎలా రాయొచ్చు 2 × 1 = 2గా రాయొచ్చు కదా. సో డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది. సో మ్యాక్సిమం వాల్యూ ప్లస్ ఉంటేనేమో 2 తీసుకోవాలి, మైనస్ ఉంటేనేమో ఇక్కడ √2 ప్లస్ ఉంది కదా, సో ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది. అదే మైనస్ ఉందనుకోండి స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఒకవేళ √2 - √2 - √2 ఇలా ఇచ్చారనుకో అప్పుడు ఏం తీసుకోవాలి 1 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √56 + √56 + √56. ఈ ప్యాటర్న్లో మీరు 56 ఏం రాయొచ్చు
2 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయండి. 7 8 జా 56. డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది కదా. ప్లస్ ఉంటే హైయెస్ట్ నెంబర్ మన ఆన్సర్, మైనస్ ఉంటే స్మాలెస్ట్ నెంబర్ మన ఆన్సర్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 అండ్ సో ఆన్. ఇక్కడ 30 కదా ఉంది, ఏం చేస్తారు మీరు 2 ఫ్యాక్టర్స్గా రాయండి. 5 into 6 మైనస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? స్మాలెస్ట్ నెంబర్ 5. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 777 1/5 ప్లస్ 777 2/5 ప్లస్ 777 3/5 ప్లస్ 777 4/5. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? దీన్ని మనం ఎలా రాయొచ్చు? 777 ప్లస్ 1/5గా రాయొచ్చు, ప్లస్ 777 ప్లస్ 2/5గా రాయొచ్చు, నెక్స్ట్ 777 ప్లస్ 3/5గా రాయొచ్చు, ప్లస్ 777 ప్లస్ 4/5గా రాయొచ్చు. మీకు అర్థం కావడం రాస్తున్నాను. లేకపోతే ఈ 777 అనేది 3-4 టైమ్స్ వస్తుంది కాబట్టి 777 మీరు ఏం చేస్తారు? 4తో మల్టిప్లై చేయండి. ప్లస్ మొత్తంలో 1/5, మొత్తం డినామినేటర్లో 5 కదా కామన్, ఎల్సిఎం 5 అవుతుంది. ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అవుతుంది. మనం 4తో మల్టిప్లై చేస్తే 4028, 4028 30, 4028 ఒక 3 31 ప్లస్ 1 ప్లస్ 2 ఎంత? 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10/5. 5 నిమిషాలు పోతుంది. 2 టైమ్స్ 3110, 3110. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీకు అర్థం కావడం కోసం చెప్పాను, లేకపోతే నేను డైరెక్ట్గా ఏం చేసేవాడిని? 777 ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ వచ్చింది. ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? 10/5. 5 2 టైమ్స్ పోతుంది. 4 వేలు ఎంత? 28. 8 ప్లస్ 2 ఎంత? యూనిట్ ప్లేస్ వాల్యూ 0 రావాలి. యూనిట్ ప్లేస్ వాల్యూ 0. ఆప్షన్ సి కాదు, ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్గా మల్టిప్లై చేస్తే 3 zeros అయితే రావు, ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. డైరెక్ట్గా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇలా చేసేవాడిని. చూసారు కదా, నేను ప్రతి క్వశ్చన్కి మ్యాక్సిమం 10 సెకండ్ కంటే ఎక్కువ టైం తీసుకోలేదు. మనం తీసుకున్న ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే. మీరు ఎగ్జామ్లో మళ్ళీ సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్స్ వస్తే మీరు కూడా 10 సెకండ్ కంటే తక్కువ టైంలో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో దయచేసి ఈ సిరీస్ని మీరు కంప్లీట్గా యూజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.